వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఈజ్ నాట్ ఫార్ ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ అస్. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 27వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు ఆయన. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని లేఖనం మాట్లాడుతున్న నేపథ్యంలో నీవు ఒంటరి వాడవు కాదని నిన్ను ధైర్యపరుస్తూ నీకు ఆదరణ కలిగిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మన పరిస్థితులను బట్టి, మనం ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, మన చుట్టూ ఉన్న అనేకమైన విషయాలను బట్టి మనము ఒంటరి వారమనే భావన మనల్ని కృంగదీస్తూ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నేను నీకు సమీపముగా ఉన్నాను. కన్న తల్లి నిన్ను మరచినా కూడా నేను విడువను ఎడబాయనని వాగ్దానము చేస్తున్న దేవుడు ఆయన. ఎవరికీ కూడా ఆయన దూరంగా ఉండడు. నిత్యము నీతో ఉండటానికి, ఆయన నీ సహవాసములో ఆయన ఉండటానికి ఆయన ఇష్టపడేటటువంటి దేవుడు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనమే అనేక సార్లు మన ప్రాధాన్యతల నిమిత్తం, మన పనుల నిమిత్తం, ఇంకేవో కారణాల నిమిత్తం ఆయనకు దూరంగా జరిగిపోతూ ఉంటాం. నా మట్టుకు నేను చేసుకోగలంలే, నాకు సరిపోతుందిలే, నాకు ఇంకెవరు అవసరము లేదులే అని మనకున్న పరిస్థితులను బట్టి మనమే అతిశయిస్తూ దేవునికి దూరస్థలముగా జరుగుతాం. వాస్తవం ఏమంటే ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేం. ఆయనతో అంటుకట్టబడి ఉన్నప్పుడే మనము ఫలించి తీగవలే ఉంటాం. ఈ వాస్తవాన్ని గ్రహించక లోకము వైపు నీ స్వశక్తిని ఆధారం చేసుకొని, నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. అపజయాలు ఎదురైనప్పుడు, మనం అనుకున్న ప్రకారముగా పనులు జరగనప్పుడు, నువ్వు ఒంటరి వాడివైపోయిన భావన నిన్ను బలహీనపరుస్తూ ఉన్నప్పుడు ఆయన వైపు తిరగాల వద్దా అని ఆలోచన చేస్తాం. తెలిసి నేను దూరంగా వచ్చేసాను కదా, నేను వెనక్కి వెళితే మళ్ళా ఆయన నన్ను చేరదీస్తాడని చాలాసార్లు మనం అనుకుంటాం. ఈ ఆలోచన మనల్ని బలహీనపరుస్తుంది. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమనగా, నీవు కూర్చుండుట, నీవు లేచుట ఆయనకి ఎరుగును. ఆయనకి తెలుసు. తలంపు నీకు రాకముందే, మాట నీ నాలుకకు రాకముందే ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. నిన్నెప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. హృదయపూర్వకముగా నీకు విచారము కానీ బాధ కానీ కలుగు చేసేటటువంటి దేవుడు కాదు. ఆయన మాట్లాడుతున్నాడు, ఎవరికి కూడా దూరంగా ఉండే దేవుడు కాదు. నువ్వు పిలిస్తే పలికే దేవుడు. నీ హృదయాన్ని ఆయన వైపు త్రిప్పుకున్నప్పుడు నీ మీద వెలుగు ప్రకాశింపచేసే దేవుడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఒకవేళ నాతో ఎవరూ లేరు, నాకు ఎవరూ సహాయము లేరు, నేను ఒంటరి వారిని అయిపోయానని నువ్వు బాధపడుతున్నావేమో. నువ్వు ప్రేమించిన వారు, నువ్వు నమ్ముకున్నవారు నీ పరిస్థితులను బట్టి నీకు దూరంగా జరిగిపోయారేమో. అనేక కారణాలు ఉండొచ్చు, కానీ నీ పరిస్థితులను చూసే దేవుడు కాదు. నీవు ఆయన దృష్టిలో శ్రేష్టమైన వాడవని ఎంచి ఈ వాగ్దానము నీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఆయన దూరంగా ఎప్పుడూ ఉండడు. రక్షింప నేరక ఎండునట్లు ఆయన హస్తము కురుచ కాలేదు. నీతోనే ఆయన సన్నిధి ఉంచాడు. ఎప్పుడు నీతో పాటు ఆయన నడుస్తూ ఉన్నాడు. రక్షణ నీ మీద కృమ్మరించి కృపలతో నిన్ను నింపుచూ ఉన్నాడు.
ఈ నూతన దినం నువ్వు ఆరంభిస్తున్న నేపథ్యంలో ఆయన నీ ప్రక్కనే ఉన్న ఆయన సమీపత్వాన్ని మనము గుర్తెరుగులాగిన మన కన్నులు తెరవవచ్చులాగిన ప్రార్థన చేద్దాం. ప్రార్థనతో ఆయన నా ప్రక్కనే ఉన్నాడు, నాకు దూరంగా లేడు, నన్ను విడిచిపెట్టలేదన్న ఆలోచన నిన్ను ధైర్యపరుస్తూ ఉంటుండగా హృదయాన్ని ఆయన తట్టు తిప్పుకొని కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఉదయకాలం మాతో మీరు మాట్లాడారు. నువ్వు దూరంగా ఉండే దేవుడవు కాదు, మమ్మలను మర్చిపోయే దేవుడవు కాదు, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదని మాకు గుర్తు చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అనేక బలహీనతల చేత మేము దూరస్థలమైపోయి నిన్ను మర్చిపోతున్న నేపథ్యంలో నీవింకను మా కొరకు చేతులు చాచి ఉంచావన్న మాటను మాకు జ్ఞాపకము చేసావు. మీకు వందనాలు ప్రభా. మా అజ్ఞానాన్ని బట్టి, మా బలహీనతలను బట్టి మమ్మల్ని క్షమించండి. ఈ నూతన దినం మా కొరకు నువ్వు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాలు మేము పొందుకొని నీ సన్నిధిలో సాక్షిగా ఉండులాగున నీవు మా తోడు రాగా, నీ కృపాక్షేమములు మా వెంట రాగా, నీ కృపలో నిలిచి సాక్షులుగా ఉండటానికి, మీ కొరకు మహిమగల పాత్రగా వాడబడటానికి సహాయం దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.